టీఎస్పీఎస్సీ బోర్డుకు వేలాయే కమిషన్ చైర్మన్ల ఖాళీల భర్తీకి ఆ నోటిఫికేషన్ ఇక టీఎస్పీఎస్సీ కి సంబంధించినటువంటి బోర్డుకు వేలైంది. ఇక చైర్మన్ అదేవిధంగా సభ్యుల ఎంపిక కోసము కసరత్తు జరుగుతున్నటువంటి నేపథ్యంలో నోటిఫికేషన్ చేసి ఎవరెవరు కావాలనుకుంటున్నారో వారంతా దరఖాస్తు చేసుకోవాలంటూ నోటిఫికేషన్ దాఖలు చేయడం జరిగింది. పాతవారి రాజీనామాల్లో గవర్నర్ ఆమోదించిన 2వ రోజు జారీ. దరఖాస్తులకు 6 రోజులే సమయం. ఈ నెల 18 తుది గడువు. వెంటనే పరిశీలన. నెలాఖరులోపు కొత్త బోర్డు ఏర్పాటు. చైర్మన్ తో పాటు 10 మంది సభ్యులను నియమించనున్న సర్కార్. వెంటనే గ్రూప్స్ పరీక్షలు ఇతర ఖాళీల భర్తీపై నిర్ణయం. టీఎస్పీఎస్సీ మరో సభ్యురాలు సమిత్ర ఆనంద్ కూడా రాజీనామా చేశారు. ఇక టీఎస్పీఎస్సీ మరో సంబంధించినటువంటి అంశంలో నోటిఫికేషన్ చేయడం జరిగింది. ఎవరైతే కావాలనుకుంటున్నారో వారు దరఖాస్తు చేసుకోవాలట. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విషయంలో వేగంగా అడుగులు వేస్తుంది. బోర్డు చైర్మన్ సభ్యుల రాజీనామాను గవర్నర్ ఆమోదించిన వెంటనే ఆ ఖాళీల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 18 వరకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా నోటిఫికేషన్ లో పేర్కొంది. దరఖాస్తుల స్వీకరణకు 6 రోజులు మాత్రమే సమయం ఇచ్చింది. అంతేకాకుండా దరఖాస్తులు వచ్చిన వెంటనే పరిశీలించి సత్వరమే కొత్త చైర్మన్ ను సభ్యులను ఖరారు చేయనుంది. మొత్తంగా ఈ నెలాఖరులోపే టీఎస్పీఎస్సీ కొత్త బోర్డు కొలువుదీరేలా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. ఇక వెంటనే ఉద్యోగ నియామకాలు కూడా నోటిఫికేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభించడంపై దృష్టి పెట్టాలని కూడా కొత్త బోర్డు నిర్దేశించింది. తద్వారా ఈ విషయంపై తాము ఎంతో సీరియస్ గా దృష్టి పెట్టనున్నామని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. ఇక కొత్త కమిటీలో ఏర్పడిన వెంటనే తొలుత గ్రూప్స్ కు సంబంధించినటువంటి పరీక్షలపై టీఎస్పీసీ దృష్టి పెట్టేలా ప్రయత్నం మార్గదర్శకాలు చేయనుందని సమాచారం. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం గతంలో 2 సార్లు పరీక్షలు నిర్వహించినా అవి రద్దయిన విషయం తెలిసిందే. ఒకసారి పేపర్ లీకేజీ రద్దు కాగా మరోసారి బయోమెట్రిక్ తీసుకున్న కారణంగా హైకోర్టు రద్దు చేసింది. దీనిపై అప్పటి కమిషన్ కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం తీవ్రమైనటువంటి తీవ్రమైనటువంటి అలసత్వాన్ని ప్రదర్శించిందని కూడా విమర్శించడం జరిగింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం అధికారంలో రావడానికి తీవ్రమైనటువంటి ప్రధానమైనటువంటి కారణమైనటువంటి నిరుద్యోగ సమస్య, నిరుద్యోగులను మననం చేసుకోవడానికి ప్రభుత్వం వారికి సహకారాన్ని అందించడానికి ఈ టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాలు చేపట్టడానికి ముందుకు వెళుతుంది. ఇక ఔటర్ చీటర్